ఆశీర్వాదాలన్నీ నావే. సమస్త విషయాలు కాబట్టి ఎవడనూ మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునవి అయినను సమస్తమును మీవే. 1 కొరింథీ 3:21-22 దేవుడు మన చుట్టూ ఉన్న సమస్తాన్ని మనకు సేవకులుగా, గురువులుగా ఇచ్చాడు. ఈ దివ్యమైన మాట ఎంతగా సమ్మిళితమంటే అది దేవుని సృష్టిలో ప్రతి మూల నుండి పరిచర్య చేసే ప్రభు యుక్తతను గుర్తించేలా సహాయపడుతుంది. సమస్తమును మీవే అని దేవుడు చెప్పిన దానికంటే మరెక్కువగా దీన్ని నొక్కి వక్కానించలేం. ఇవన్నీ మనవి గనుక మనం అభినందనతో మోకరించి సమయోచితంగా నేర్చుకోవాలి. ఈ వచనంలో పేర్కొన్న విధంగా ఇలాంటి వాటిని లేఖనంలో వర్ణించడం అరుదు. మన జీవితాల్లో అనుమతించబడిన సమస్త విశాలతలో నిలబడి ప్రతిదీ స్వయంగా తండ్రి నుండే వస్తున్నట్టుగా గుర్తించాలని పౌలు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అనేక విషయాలతో కొరింథీయులు దీవించబడ్డారు గాని వారు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా లేరు. దానికి బదులు వారు కొన్నిసార్లు వాదించుకున్నారు. అప్పుడప్పుడు అసూయతో అద్భుతమైన ఆశీర్వాదాలను దుర్వినియోగం చేశారు. ఈ కొరింథీ విశ్వాసులు అపోస్తులైన పౌలు వాదనలను పొందినప్పటికీ వారు బ్రహ్మాండమైన విశ్వాస సిద్ధాంతాలను నైపుణ్యముతో బోధించే అపోల్లో వాగ్దాటికి పరవశించారు గనుక వారు పౌలు వాదనలను త్రోసివేయాలని శోధించబడ్డారు. మరో ప్రక్క కేఫా యేసుతో నడిచినప్పుడు నేర్చుకున్న పాఠాలను అద్భుతంగా వివరించే వ్యాఖ్యాత, ఉద్బోధకుడు. క్షేమాభివృద్ధికి వారి జీవితాల్లోకి వీరందరితో పాటు అనేకులు తేబడ్డారు. మనం కూడా తరచూ మన అభిమాన బోధకులనే ఎంచుకుంటాం, కానీ మనల్ని పరిపక్వత తేవడానికి అందరూ ఇవ్వబడ్డారు. మనం ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మాట్లాడడం నిశ్చయంగా వినగలం. ఆత్మీయ ప్రగతికి కొరింథీయులకు చుట్టూ ఉన్న లోకం విశదపరచబడింది. చింతించవద్దని గడ్డి పువ్వులు వారికి నేర్పాయి. నేల విత్తనాలు వారికి పునరుద్ధానాన్ని గుర్తు చేశాయి. వారి మందలలోని గొర్రెలు కాపరి సంరక్షణ గురించి చెప్పాయి. పొలంలోని గడ్డి జీవిత సంక్షిప్తకు ఉదాహరణగా నిలిచింది. శిశువు పుట్టుక విద్యార్థి నేత్రాలకు జీవమిచ్చి ఆకలి, అభివృద్ధి, సంబంధం, ప్రేమ, ఎదుగుదల పాఠాలను నేర్పింది. ప్రతి చావు అల్ప జీవితాన్ని, దుఃఖ వాస్తవికతను, లోకం నుండి తండ్రి లోకానికి దాటే ఆశీర్వాదాన్ని వారికి గుర్తు చేసింది. విశ్వం దేవుని మహిమ గురించి మాట్లాడుతుంది. వర్తమాన కాలంలోనే నేను నా తరం వారితో సంబంధం కలిగి ఉన్నాను. ఇది నిలువదు గనక నేను రాబో వాటిపై దృష్టి పెడతాను. అవే తండ్రి ఇల్లు, క్రీస్తు ముఖారవిందం, నిత్య జీవం. ఇవన్నీ నావే. తండ్రి, ఇవన్నీ నాకు ఇచ్చినందుకు వందనాలు. కొన్నిసార్లు నేను వాటి ప్రక్కనే వెళుతూ వాటి బోధకు నా కండ్లు